స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మీ స్తోత్రాలు నాయన. గొప్ప దేవా, మీ స్తోత్రాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రారంభ దినం 50 దినాల ప్రారంభ సభను దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. గత 2022 సంవత్సరం నుంచి ఈ 2025 సంవత్సరం వరకు ఈ 4వ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో ప్రభువు సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించినట్లు ఆటంకములు, అభ్యంతరాలు, బలవంతుని యొక్క కార్యాలు యేసుక్రీస్తు నామములో దేవుడు లయపరుచున్నట్లు ప్రార్థనతో ఈ ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించుకుందాం. 50 దినాల ఉపవాస ప్రార్థనలలో దేవుని యొక్క అద్భుతమైన కృపను, ఆయన సన్నిధిని, ఆయన అభిషేకాన్ని మనం పొందుకొని నడుచున్నట్లు ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన యేసు ప్రభు మీకు స్తోత్రాలు. అత్యంత సింహాసనం మీద ఆశులైన గొప్ప దేవానికి స్తోత్రాలు. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆలోచనకర్తమైన దేవా మీకు స్తోత్రాలు. బలవంతుడకు దేవా మీకు స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి మీకు స్తోత్రాలు. సమాధానకర్త అధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీ కొందనాలను ఆయన అయ్యా 50 దినాల ఉపవాస ప్రార్థనలు అయ్యా ఈ దినం ప్రారంభించడానికి మీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. గత 3 సంవత్సరాలు నీ అత్యధికమైన కృపను, నీ మహోన్నతమైన కృపను మాకు తోడుగా ఉంచిన ఆయన మీ సన్నిధిని, మీ బాహుబలాన్ని తోడుగా ఉంచి నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలను ఆయన అయ్యా అల్పులం అయోగ్యులుంటండి నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా అర్హత లేని, యోగ్యత లేని వారమును ఒప్పుకుంటున్నాం. గొప్ప తండ్రి నీ స్తోత్రాలైనా, నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభా. అయ్యా నీ స్తోత్రాలైన ఉపవాస ప్రార్థనలు మీరు నిలువబెట్టిన 3 సంవత్సరాలు మీ మహోన్నత సన్నిధి తోడుగొంచి నడిపించావు. ఈ 4వ సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థనల ప్రారంభ దినమే, ఈ మొదటి రోజే నీ మహోన్నత సన్నిధి, నీ అభిషేకం, నీ ఆత్మ బలాన్ని మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శత్రు కాడిని మీదే విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి దినమే బలవంతుని యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి. అయ్యా మీ బలమైన సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి. మొదటి దినము నుండి నీ అద్భుత కార్యాలు మేము చూచుదుము గాక, నీ ఆశ్చర్య కార్యాలు మేము చూచుదుము గాక, నీ మహిమ కలిగిన కార్యాలు మేము చూచుదుము గాక, నీ ఉన్నతమైన కార్యాలు మేము చూచుదుము గాక. అయ్యా మీ గొప్ప కార్యాలు మేము చూచుదుము గాక ప్రభువా. మీ గొప్ప కార్యాలు, శూర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, మీ ఆత్మ కార్యాలు, బలమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి దేవ. ఎక్కడ బలహీనులమో అక్కడ మీరు బలపరచి లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ఆయన. ఆటంకములు తొలగించండి అయ్యా, అభ్యంతరాలు తొలగించండి అయ్యా, చీకటి కార్యాలు తొలగించండి అయ్యా, శత్రు కార్యాలు తొలగించండి అయ్యా. నీ మహోన్నత సన్నిధి ప్రభా ఈ ప్రారంభ దినమే మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ మహోన్నత సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు దేవా మా జీవితంలో మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. కృప చూపండి అయ్యా, కృప చూపండి నాయన. అయ్యా మొదటి దినము నుండి నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి. బలమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. గొప్ప కార్యాలు మీరే జరిగించండి. సూర్య కార్యాలు మీరే జరిగించండి. అయ్యా శత్రువును యేసు నామములో వాడి కార్యకలాపాలు మీరే బంధించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా శత్రువు అభ్యంతరపరచాలని, ఆటంకపరచాలని వాడు ప్రయత్నిస్తున్న వాడి ప్రయత్నాలన్నీ యేసుక్రీస్తు నామంలో విఫలము కావాలి, విఫలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రతి శోధనలు, ప్రతి సమస్యలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి పోరాటం నుండి దేవ మీరే తప్పించి విడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ప్రతి వారి బంధకములు మీరే తెంచి వేయండి. ప్రతి వారి చీకటి కార్యాలు మీరే లయపరచండి. నీ మహోన్నత సన్నిధి ప్రభా మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన బాహువు చాపండి దేవ. అల్పులమైన మా జీవితాల్లో నీ బలమైన బాహువును చాపి మీ గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, సూచక్రియలు అయ్యా మీరే మా జీవితాల్లో జరిగించి గొప్ప కృపలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చాలిన దేవుడిగా తోడుండండి నాయన. అయ్యా మీ హస్తాన్ని చాపండి తండ్రి. ఉపవాస ప్రార్థనలో మీరు చేయనైన నూతన కార్యాలు ఈ దినం మీరే మాతో మాట్లాడండి దేవా. బలపరచండి తండ్రి. ఎలాగ ఉపవాసం ఉండాలి, ఎలాగ నేను స్తుతించాలో, ఉపవాసంలో మీతో సమయాన్ని ఎలా గడపాలో, మీలో ఎలాగ ఆనందించాలో సమస్తాన్ని మీరే మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మాట్లాడండి నాయన. మీ కృప ద్వారా దర్శించండి.
మీరే కృప చూపించండి, మీ మహిమలైన కార్యాలు జరిగించండి, చాలిన దేవుడిగా తోడుండండి తండ్రి. మీ స్తోత్రాలు ప్రభువా. బలపరచండి, 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 ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇలా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. 50 దినాలు ఉపవాసం ఉంటున్న నన్ను మీరు బలపరచండి దేవా. మీ చిత్తానుసారంగా, నీ ఉద్దేశానుసారంగా మీరు నన్ను నడిపించండి. సమస్త కార్యాలు, బలహీనతలు, శత్రులు కలిగిస్తున్న శోధనలు, ఆటంకములు, పోరాటాలన్నిటిలో గొప్ప విజయమేము చూచుదుముగాక. శత్రుపై విజయమేము చూచుదుముగాక. 50 దినాల్లో ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో స్థిరపడి వేరుతన్ని ఫలించుదుముగాక. దేవా మీరే కృప చూపించమని, బలపరచమని, బలహీనులను బలపరిచే గొప్ప దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. నీవే నన్ను బలపరచండి, నీవే కృప చూపించండి, నీవే అద్భుతం జరిగించండి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా శత్రువు మా పాదముల కింద చిత్తుక ద్రొక్కబడును కాక. వాడు కలిగిస్తున్న ప్రతి ఆటంకముల్లో గొప్ప విజయం మేము పొందుదుము గాక. యుద్ధము యెహోవాదే. దేవా మీరే మా పక్షంగా యుద్ధం జరిగించండి, మా పక్షంగా మీరు మాకు విజయం ఇవ్వండి దేవా. మీరే కృప చూపించండి. ప్రారంభ దినము నుండి ముగింపు వరకు నీ ఆత్మ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శత్రు కార్యాలు మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి బంధకాలు మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీవే చాలిన దేవుడిగా తోడుని నడిపించి బలపరచి స్థిరపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుడా, గతించిన 3 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన దేవుడు ఆయన మహోన్నత శక్తి ద్వారా, ఆయన కృప ద్వారా ఎల్పుడైన నన్ను ఆయన నిలవబెట్టి 3 సంవత్సరాలు ఉపవాసంలో 50 దినాలు ఉంటాయని కృప చూపుతూ వచ్చాను. ఈ 4వ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి దినము నుండి, ఈ ఉపవాస ప్రార్థనల ప్రారంభ దినము నుండి దేవుని యొక్క ఆత్మ కార్యాలు మనం చూచుదుముగాక. దేవుని యొక్క మహోన్నత సన్నిధి మనం అనుభవించుదుముగాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మనం అందరం సిద్ధపడదాం. వాక్యం ద్వారా కొద్ది నిమిషాల దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడని ఇష్టపడతా ఉన్నాడు. ఈ మొదటి దినం, ఈ ప్రారంభ దినమే దేవుడు మన జీవితంలో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ దినం వాక్యం కొరకై సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. దేవుని వాక్య గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడదాం, ఉపవసించి ప్రార్థిద్దాం, దేవుని వేడుకుందాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయాన్ని ఒకసారి బైబిల్ తీద్దాం. ప్రతి ఒక్కరు యెషయా గ్రంథం 43వ అధ్యాయం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 19వ వచనాన్ని ఈ దినం లేఖన భాగం నిమిత్తమై ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మొదటి దినం, ఈ ప్రారంభ దినమే దేవుడు నీతో నాతో ఆయన ఒక వాగ్దానాన్ని చేయబోతా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రభువు మనందరి జీవితాల్లో ఈ ప్రారంభ దినమే ఒక నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సమస్త సృష్టిని నోటి మాట ద్వారా కలుగజేసిన గొప్ప దేవుడు. ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మొదటి దినమే ఆయన మన జీవితంలో నూతన కార్యాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నూతనమైన కార్యాన్ని ప్రభువు మన జీవితంలో జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. నమ్ముతున్నావా ఈ దినం ఈ మాటని, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నావా? నేనైతే రిసీవ్ చేసుకుంటున్నా. ప్రభువు నా జీవితంలో నూతనమైన కార్యాన్ని ఈ 50 దినాల ప్రారంభ దినమే దేవుడు జరిగించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. మనం నమ్ముదాం. ప్రభు మన జీవితాల్లో కార్యం చేయబోతా ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే అరణ్యములో త్రోవను కలుగజేసే దేవుడు అంట. అరణ్య మార్గములు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా వారిని ఎక్కడ నిలిపించాడంటే కానాను ప్రాంతాన్ని.
పాలు తేనెలు ప్రవహించి ఆ ప్రాంతానికి దేవుడు నడిపించినప్పుడు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు. అరణ్యంలో దేవుడు వారికి ఒక మార్గాన్ని నిర్దేశించాడు. కానాను వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళవలసిన గమ్యస్థానం 40 రోజులు మాత్రం. కానీ దేవుడు 40 సంవత్సరాలు వారికి ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గంలో వారిని సరిచేయాలని, ఆ మార్గంలో వారిని నిలవబెట్టాలని, ఆ మార్గంలో వారి జీవితాల్లో నూతన క్రియ జరిగించాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి 40 సంవత్సరాల అరణ్యంలో వారికి త్రోవను కలుగజేస్తూ వారు శోధించినప్పుడల్లా, వారు సనిగినప్పుడల్లా, వారు దేవునిపై గొనిగినప్పుడల్లా, దేవుని దూషించినప్పుడల్లా, దేవునికి మోషేకి విరోధంగా వారు లేచినప్పుడల్లా దేవుడు వారి పక్షంగా నిలువబడి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. మనం గమనిస్తవచ్చు బైబిల్ గ్రంథం నిర్గమకాండ గ్రంథంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వారు చేశాడు. ఆహారం లేదన్నప్పుడు ఆహారం ఇచ్చాడు, మాంసంగా పూరేలను కురిపించాడు, నీళ్లు లేవని దేవుడిని సనిగినప్పుడు దేవుడు నీళ్ళనిచ్చాడు. అంత మాత్రమే కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఎడారిలో నదులను పారజేయలేని గొప్ప దేవుడు. ఎడారిలో నీళ్లు దొరకడమే కష్టం. ఎడారి ప్రాంతంలో త్రాగడానికి నీళ్లు దొరకడమే కష్టం. ఎడారి ప్రాంతం అలాంటి చోటనే మన దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించే దేవుడిగా ఉన్నాడు. అరణ్యములో నదులను ఎడారిలో నీళ్లను పారజేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. హాగరు అరణ్యంలో రోధిస్తూ ఉంది. ఇష్మాయేలు దాహంతో చావను ఉద్దేశించినప్పుడు హాగరు యొక్క వేదనను చూచిన దేవుడు అక్కడ ఏం చేశాడంటే నదులను పారిపోయి నీటి ఊటును అక్కడ పుట్టించాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాంతర్యమైన దేవుడు. ఆయన ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఒక నూతనమైన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. ఈరోజు విశ్వసిద్దాం, నమ్ముదాం. ప్రభు కార్యాలు, గొప్ప కార్యాలను మన జీవితాల్లో చేయబోతున్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సాదాసీద దేవుడు కాదు, ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. అక్కడ నుండి పరలోకంలో సింహాసనాసీనుడిగా ఉండి ఆయన రాజ్యాన్ని ఏలబోతా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు, సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించున్నాడు. సమస్తాన్ని, మనకున్న సమస్తాన్ని, మన జీవితంలో సమస్తం నూతనమైనవిగా చేయబోతు. 1 కాదు, 2 కాదు, మన జీవితంలో సమస్తాన్ని దేవుడు నూతనమైనవిగా చేయబోతా ఉన్నాడు. ఈరోజు విశ్వసిద్దాం, నమ్ముదాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడిపై ఆధారపడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాన్ని చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సమస్తాన్ని నూతనంగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితమే ఒక నూతనమైన గొప్ప. ఇంతవరకు నీ జీవితంలో శ్రమలు ఎదురు చూస్తున్నాము, మన జీవితాల్లో కష్టాలను చూస్తున్నాము, మన జీవితాల్లో శోధనను చూస్తున్నాము, నిందలను చూస్తున్నామేమో, అవమానాలు భరిస్తున్నామేమో, ఎటువంటి ఆధారం లేని దుఃఖంలో మనం ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఈ రోజే, ఈ దినమే నూతనమైన కార్యాలు ప్రభువు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. నూతన కృపను దేవుడు మన జీవితాల్లో కనపరచబోతా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ దినం సమస్తాన్ని నూతనమైనగా ఆయన చేయబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 40వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతము మన దేవుడు మన నోట ఉంచెను. ఇంతవరకు దేవుడు ఎలాగో స్తుతించామేమో, కానీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మన నోట స్తోత్ర రూపముకు క్రొత్త గీతాన్ని ఆయన మన నోట ఉంచిపోతా ఉన్నాడు. ఈరోజు దేవుని స్తుతించే అనుభవం మనలో లేదేమో, దేవునికి ప్రార్థించే అనుభవం మనలో లేదేమో, దేవునికి మొరపెట్టే అనుభవం మనలో లేదేమో, ఉపవసించి ప్రార్థించే అనుభవం మనలో లేదేమో, దేవుని ఎలాగో స్తుతించాలో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నామేమో. కానీ ప్రియ సహోదరి, ఈ సహోదరుడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు, కానీ ఆయన మన నోట స్తోత్ర రూపముకు క్రొత్త గీతాన్ని ఉంచబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్ర రూపము క్రొత్త గీతం నీ నోట నా నోట దేవుడు ఉంచబోతా ఉన్నాడు. ఆయన ఎలాగో స్తుతించాలో, ప్రార్థించాలో, ఎలాగో ఆయన నుండి మేలు పొందుకోవాలో, ఎలాగో ఆయన వైపు చూడాలో సమస్తాన్ని దేవుడే మనకు బోధించువాడిగా ఉన్నాడు. నమ్ముదాం ఈ ఉదయం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. అంత మాత్రమే కాదు, మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నూతన కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాను, సమస్తాన్ని నూతనమైనవిగా చేయబోతున్నాను అని ప్రభు ఈ దినం మన జీవితంలో వాగ్దానం చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ నోట నా నోట స్తోత్ర రూపము క్రొత్త గీతాన్ని దేవుడు ఉంచిపోతా ఉన్నాడు. ఈరోజు స్తుతిద్దాం దేవుణ్ణి, ఘనపరుద్దాం దేవుణ్ణి, స్తోత్ర రూపముగా యెహోవాను ఘనపరుచుదాం. అంత మాత్రమే కాదు, ఉపవాసం ద్వారా దేవుడు మన జీవితంలో చేయబోతుంది. ఆయన మనకు ఒక పిలుపునిస్తున్నాడు. ఏంటో తెలుసా? యోవేలు ప్రవచన గ్రంథం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. ఈ సమయంలో యోవేలు ప్రవచన గ్రంథం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎన్ని రోజులు మనం ఎలాగో జీవించాము, ఎన్ని రోజులు మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉందో మనం పరిశీలన చేసుకుందాం. ఏ మనుష్యుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన దోషములు కనిపెట్టి చూస్తే ఈ భూలోకంలో ఎవ్వరు నిలవలేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో త్రొట్టిల్లిపోయిన వారమే, పడిపోతున్న వారమే, జారిపోతున్న వారమే, దేవుని దృష్టికి అయోగ్యులుగా బ్రతుకుతున్న వారమే, ఏదో ఒక విషయంలో దేవుని సన్నిధిలోని తప్పిపోతున్న వారమే, తొట్టిల్లిపోతున్న వారమే. కానీ ప్రభు ఈ దినం ఒక అవకాశాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభు ఈ దినం మనకు ఒక మార్గాన్ని మన జీవితాల్లో తెరవబోతా ఉన్నాడు. ప్రభువు మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ఆయన జరిగించబోతా ఉన్నాడు. నా జీవితంలో ప్రభు ఒక నూతన ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం విశ్వసించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఆయన నిన్ను పిలుపునిస్తున్నాడు. 50 దినాల ఉపవాస ప్రార్థన. ఆయన వైపు చూద్దాం, ఉపవసిద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఒకానొక సమయంలో శిష్యుల దగ్గరికి కొంతమంది అపవిత్రాత్మను పట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చారు. శిష్యులు ప్రార్థిస్తున్నారు, కానీ ఆ దయ్యం చేత బాధించబడుతున్న వ్యక్తికి విడుదల రావడంలా. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. 12 మంది అపోస్తులు, 12 మంది శిష్యులు ప్రార్థిస్తున్నా ఆ విడుదల వారికి రావడంలా. అందరూ గుంపుగా యేసు దగ్గరికి వచ్చారు. అయ్యా, ఈ దయ్యంతో బాధపడుతున్న వ్యక్తిని నువ్వు స్వస్థపరిచాయ, విడిపించాయి, కట్ల నుండి విడిపించాయని తీసి యేసు ప్రభు ప్రార్థించగా ఆ వ్యక్తికి విడుదల వచ్చింది. వారందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మేము ప్రార్థించాం, మేము విశ్వాసంతోనే ప్రార్థించాం, మేమెందుకు ఆ యొక్క వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? అతనికి విడుదల ఎందుకు ఇవ్వలేకపోయాం? ఎందుకు మా ప్రార్థన ద్వారా ఆ కార్యం జరగలేదని అక్కడున్న శిష్యులు యేసు ప్రభువుని అడిగితే దేవుడు చెప్పిన మాట, ఇట్టిది వదిలిపోవుట ఉపవాసము ద్వారానే సాధ్యం. కొన్ని కార్యాలు, కొన్ని నూతన కార్యాలు, కొన్ని సమస్తం మన జీవితంలో నూతనంగా మార్చబడాలంటే కొన్ని ఉపవాస ప్రార్థనలు మనం చేయటం ఎంతో ప్రాముఖ్యం, ఎంతో అవసరం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు యొక్క గొప్ప కార్యాలు మనం చూచుదుము కాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే మన పాపములు క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. అక్కడే యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్స్యములు గలవాడు. ఎలాంటి వాడంటే మన దేవుడు కరుణ కలిగిన దేవుడు. ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన మనకు కరుణను చూపువాడు. ఏ మనుష్యుడు మనపై కరుణను చూపలేరు. మనుషుల కనికరము, మనుషుల ప్రేమ ఒకంతవరకు ఉంటుందేమో, కానీ దేవుని యొక్క కరుణా వాత్సల్యము యుగ యుగములు నిలవబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కరుణా వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక, ఆయన ఏం చెబుతున్నాడంటే, చేయక పశ్చాత్తాపబడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి.
ఉపవాస ప్రార్థన ఏదో ఉపవాసం ఉన్నామంటే ఉన్నాం, ప్రార్థిస్తున్నామంటే ప్రార్థిస్తున్నాం, సమయాన్ని దేవునితో గడుపుతున్నామని కాదు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన మనం ఏమవ్వాలంటే ఆయన తట్టు మనం తిరిగే వారంగా ఉండాలి. మన హృదయాన్ని చింపుకొని, మన బ్రతుకులు చింపుకొని ఆయన తట్టు మనం తిరిగితే దేవుడి ఉపవాస ప్రార్థనలు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతా ఉన్నాడు. నూతన కార్యాలు ఆయన చేయబోతా ఉన్నాడు. ఇది మనం విశ్వసిద్దాం, నమ్ముదాం. అంత మాత్రమే కాదు, ఆయనట ఎలాంటి వాడంటే మనం ప్రార్థించినప్పుడు మన దేవుడు పశ్చాత్తాపడే దేవుడు అంట. మనం ప్రార్థించినప్పుడు దేవుడి పశ్చాత్తాపడి ఆయన చెయ్యను ఉద్దేశించిన కీడు చెయ్యక ఆయన పశ్చాత్తాపం పడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, ఇంతవరకు మన జీవితం ఎలాగుందో కానీ, ఏ విషయాల్లో దేవునికి అయోగ్యులుగా బ్రతికేమేమో కానీ, చిన్న చిన్న వాటిలో మనం తప్పిపోతూ వచ్చామేమో కానీ, నిలవబడాలని ఎంతగానో అనుకున్నప్పటికీ కొన్ని పర్యాయాలు సాతాను యొక్క శోధనలో, పోరాటాల్లో మనం తప్పిపోతూ వచ్చామేమో కానీ, ఈ దినం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం, ఉపవసించి దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన చెయ్యను ఉద్దేశించిన కీడును కూడా చెయ్యకుండా పశ్చాత్తాపపడే దేవుడు, ఆయన శాంతిమూర్తి, ఆయన కృప అత్యంతమైన కృప కలిగిన దేవుడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు కృపగల దేవుడు అండి. ఆయన కృప చూపే దేవుడు అండి. పాపములు క్షమించడానికి గొప్ప అధికారం కలిగిన దేవుడు అండి. ఆయన మన పాపములు క్షమించడం మాత్రమే కాదు, మనపై కృప చూప మాత్రమే కాదు, మన జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం విశ్వసిద్దాం, నమ్ముదాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన చెయ్యను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. నిజమేనా మీరు చెప్పేదని మనం అనుకోవచ్చు, కానీ ప్రభు అయితే ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థించినప్పుడు, ప్రాధేయపడినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు, వేడుకున్నప్పుడు ప్రభు చేసిన కార్యాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన జీవితంలో నూతనమైన కార్యాన్ని ప్రభువు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు విశ్వసించు, నమ్ము, దేవుని మాటను నమ్ము ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకో తెలుసా? ప్రభువు చెయ్యను ఉద్దేశించిన కీడును చెయ్యక మానుతా ఉన్నాడు. యోనా గురించి మనం చూస్తే, యోనా ప్రవచన గ్రంథంలో, యోనా జీవితంలో, అక్కడ నినేవే పట్టణస్థుల యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మనం ఆలోచన చేస్తే, వారు ఎప్పుడైతే ఉపవసించి ప్రార్థించారో, ప్రభు నిమిత్తమై వారి యొక్క ఉపవాసాన్ని సిద్ధపరచుకొని, ఉపవాసం ఉండాలని ప్రతి ఒక్కరు పిలుపునిచ్చి ఎప్పుడైతే వారు ఉపవసించి ప్రార్థించారు, ప్రియ సహోదరి సహోదరుడా, వారి జీవితంలో జరిగింది ఏంటంటే, ప్రభువు చెయ్యాలని తలంచిన కీడు చేయక ఆయన పశ్చాత్తాపుడై వారి జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. చూద్దాము ఒకసారి యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం తీయండి. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీసి యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుంచి అక్కడ చూస్తే 5వ వచనంలో చూస్తే, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఉపవాస ప్రార్థనకి కొంతమంది సిద్ధపడతా ఉన్నారు. అక్కడ నినేవే పట్టణ ప్రజలు ఎందుకు వారు ఉపవాసం ఉంటున్నారంటే, అక్కడ దేవుని వాక్యం మనం చూస్తే 1వ అధ్యాయం, యోనా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, నేను చదువుతున్నాను గమనించండి. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. దేవుడు యోనాతో మాట్లాడుతున్న మాట ఇది ఏంటంటే, నినేవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైంది. అంటే నినేవే పట్టణస్థులు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు. వారు దేవుని అనుసరించడం లేదు, దేవుని మార్గంలో వారు జీవించడం లేదు, దేవుని దృష్టికి అయోగ్యులుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. వారి దోషక్రియలను బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. వారిని నాశనం వారు నా దృష్టికి దోషులుగా ఉన్నారు. నీవు నినేవే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు, దానికి ఒక నాశనం కలగబోతుందని ప్రకటించు, యెహోవా కోపాగ్ని దాని మీద రగులుకుంటుందని ప్రకటించమని దేవుడు యోనాను ఎన్నుకుంటా ఉన్నాడు. నినేవే పట్టణస్థులు ఎంతమంది అంటే 120,000 మంది.
ఒక నినేవే పట్టణంలో జీవిస్తున్న ప్రజలు ఎంతమంది అంటే 120,000 మంది ఆ యొక్క పట్టణంలో నివసిస్తున్నారు. అదొక గొప్ప పట్టణం, మహాపట్టణం. దేవుడే సెలవిస్తున్నాడు, నీవు నినేవే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి ప్రకటించు. ఎందుకంటే అక్కడ ఒక్కరు కూడా నా దృష్టికి యోగ్యులుగా బ్రతకటంలా, ఒక్కరు కూడా నన్ను అనుసరించడంలా, ఒక్కరు కూడా నా మార్గంలో జీవించడంలా. నువ్వు వెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని దేవుడు నినేవేని ఆ యొక్క యోనాను ఎన్నుకుంటున్నప్పుడు యోనా నినేవే పట్టణానికి వెళ్ళకుండా తర్హీష్కి వెళ్ళిపోయాడు. ఇవన్నీ మనకు తెలిసిన వృత్తాంతమే. 50 దినాల్లో ఒక దినం యోనాను గురించి కూడా ఈ యొక్క మాటలు కూడా మనం ధ్యానించుకున్నాం ఉపవాస ప్రార్థనలో. ఈ దినమైతే దేవుడు ఆ యొక్క పట్టణస్థుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాన్ని అదొక్క మాట చదువుకొని ముందుకెళ్దాం. ఏంటంటే ప్రభువు అక్కడ 8వ వచనాన్ని 3వ అధ్యాయం యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పుచ్చుకొనకూడదు. అంతేకాదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఎటువంటి ఉపవాసం చేశారంటే నినేవే ప్రజలు, గనులేమి అల్పులేమి అందరూ ఉపవాసం చేశారు. అందరూ ఉపవాసం దేవుని పాదాలు పట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, ఎందుకు వారు ఉపవాసం ఉంటున్నారంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కరుణా సంపూర్ణుడు, ఆయన అత్యంత కృపగలిగిన దేవుడు, ఆయన అత్యంత శాంతిమూర్తి. మనం ప్రార్థిస్తే ఉపవసించి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఈ సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు, ఈ యొక్క పోరాటాల నుండి విడిపిస్తాడు, ఆయన ఈ ఉగ్రతల్ని మనం తప్పిస్తాడు, ఆయన పశ్చాత్తాపడతాడు, ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారని ఆ నినేవే ప్రజలు ఆలోచన చేసి అందరూ చాటించుకొని అందరూ ఉపవాసం ఉండి. ఒక విషయం మనం అక్కడ ఆలోచించేయండి, ఏంటో తెలుసా? పశువులేమి గొర్రెలేమి ఎద్దులేమి అన్నిటికీ మేత వేయకుండా అందరూ ఉపవాసం ఉండి, పశుపక్షాదులు సైతం ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఉపవసించి ప్రార్థిస్తున్నావా దేవుని సన్నిధిలో? కష్టాల్లో ఉన్నామేమో, బాధల్లో ఉన్నామేమో, శ్రమల్లో ఉన్నామేమో, నిందల్లో ఉన్నామేమో, అవమానంలో ఉన్నామేమో, పోరాటాల్లో ఉన్నామేమో. ఇక ఎందుకు నాకు ఈ బ్రతుకు అనే స్థితిలో దుఃఖపడుతూ వేదన చెందుతూ మరణమే నాకు శాసనమని బ్రతుకుతున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ప్రభువు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఈ ఉదయం. ఏంటో తెలుసా? ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ పాపములు, నీ అతిక్రమం, మన దోషాలు ఆయన క్షమించాలని ఇష్టపడతా ఉన్నాడు. మనకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో నూతన కార్యాన్ని జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. సమస్తమును నూతనమైనదిగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నీ నోట నా నోట స్తోత్ర రూపముకు కొత్త గీతాన్ని ఆయన ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించి నమ్ము ప్రభువుని. అక్కడ నినేవే ప్రజలందరూ కూడా దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు పశ్చాత్తాపడతాడు, ఆయన చేయను ఉద్దేశించిన కీడు చేయకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు. అందరూ ఉపవాసం ఉండండి. నీళ్లు కూడా తాగలేదు. ఈవెన్ వారి ఉపవాసం ఎంత స్ట్రాంగ్గా ఉందండి, ఎంత కఠినమైన ఉపవాసం దేవుని సన్నిధిలో వారు చేశారు. ఆయన బిడ్డలు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అత్యంత కృపగలిగిన దేవుడిగా, అంత మాత్రమే కరుణ కలిగిన దేవుడిగా, ఆయన కనికర స్వరూపుడిగా, ఆయన జాలి చేసుకొని ఆయన పశ్చాత్తాపడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనాన్ని చివరిగా చదువుకున్న ఒక మాట, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. దేవుడే మాట ఇచ్చాడు, వారికి నేను కీడు చేయబోతున్నా. ఎందుకు? నా దృష్టికి వారి దోషులుగా ఉన్నారు, వారిని నేను నాశనం చేయబోతా ఉన్నానని దేవుడే ఒక మాట సెలవిచ్చాడు. కానీ తాను సెలవిచ్చిన మాటను దేవుడే పశ్చాత్తాప్తుడై వారికి చేయనుద్దేశించిన కీడును చేయక వారిపై ఆయన కనికరమును కృపను కుమ్మరించారు. ప్రియ సహోదరి, ఈరోజు ఉపవాసంలో దేవుని కనికరాన్ని పొందుకోబోతా ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క అత్యధికమైన కృపను మనం పొందుకోబోతున్నాం. విశ్వసించి ఈ దినం దేవుని నీకు నాకు పిలుపునిస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో
ఆయన నూతన క్రియ చేయించున్నాడని వాగ్దానం చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఉపవసించి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకుంటే దేవుడు పశ్చాత్తాప్తుడై గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయబోతా ఉన్నాడు. మన అతిక్రమాలు క్షమించబోతా ఉన్నాడు, మన దోషాలు క్షమించబోతా ఉన్నాడు, మన పాపములు క్షమించబోతా ఉన్నాడు, మనకు నూతన స్వభావం దయచేయబోతా ఉన్నాడు, నూతనంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన హెచ్చించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి, విశ్వసించు, నమ్ము ప్రభువుని. ఉపవాసము ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఉపవాసం ద్వారా ప్రభు మన జీవితాల్లో చేయబోతున్న నూతన కార్యాలు ఏంటో తెలుసా? ఒకటి, మనందరి జీవితంలో సమస్తము దేవుడు నూతనమైనగా చేయబోతున్నాడు. రెండవది, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేసే ఏంటంటే మన జీవితంలో ఒక మార్పును ఆయన దయచేస్తా ఉన్నాడు. నినివే ప్రజలు మార్పు చెందారు. అక్కడ చూస్తే నినివే వారు తమ చెడుతలను మానుకున్నారండి. దేవునికి అయిష్టమైన కార్యాలు మానుకున్నారు. దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని వారి జీవితాల నుండి తొలగించుకున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చబడ్డారు. చెడుతనం మానుకున్నారు. ఈరోజు నీకు నాకు ఈ ఉపవాస ప్రార్థన దేవుడు ఒక గొప్ప మార్పును దయచేయబోతా ఉన్నాడు. ఇంతవరకు మన జీవితం ఎలాగుందో, చిన్న చిన్న విషయాలు తప్పిపోతూ, పడిపోతూ, జారిపోతూ, దేవుని దృష్టికి అయోగ్యులముగా, దోషులముగా మనం జీవించామేమో కానీ, నిన్నేవే ప్రజల్లాగే మనం బ్రతికేమేమో కానీ, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మన జీవితంలో గొప్ప మార్పును కలిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన గొప్ప మార్పును మనకు దయచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఈ దినం విశ్వసిద్దాం, నమ్ముతాం. అంత మాత్రమే కాదు, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. ఆయన విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. కొంచెం కొంచెంగా ఈ దినం నేను చెప్తా ఉన్నాను. మరలా ఈ యొక్క నినివే పట్టణం గురించి, యోనా యొక్క దేవుడు ఎన్నుకున్న విధానం అంతా ఒకరోజు ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానించుకున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడో మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, అక్కడ ఒక రాజును మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, ఒక రాజు మీదికి శత్రువులు దండెత్తి వచ్చారు. 3 రాజ్యాల వారు శత్రువులుగా దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజు యొక్క పక్షాన దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. చదువుదాం ఆ మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3-4 వచనాలు. మొదటి వచనం, ఇది అయిన తర్వాత మోయాబీలును, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. యెహోషాపాతు అనే రాజు మీదికి 3 రాజ్యాల వారు దండెత్తి వస్తున్నారు. అతనితో యుద్ధం చేయడానికి, అతని రాజ్యాన్ని నాశనం చేయడానికి, అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి 3 రాజ్యాల వారు అతని మీదకి వస్తూ ఉంటే 3వ వచనం మనం చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎన్నంతటా ఉపవాసం దినము ఆచరించవలని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములు అన్నింటిలోని జనులు వచ్చిరి. ఇక్కడ కూడా ఒక రాజుకు ప్రతికూల పరిస్థితి వచ్చింది. ఒక రాజుకు ఒక శోధన వచ్చింది. యెహోషాపాతు రాజుకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఆ రాజ్యం మీద. ఏంటంటే 3 రాజ్యాల వారు దండెత్తి వచ్చారు. ఒక్క రాజ్యము దండెత్తితేనే ఒక రాజ్యంతో యుద్ధం చేసి గెలవడమే గొప్ప అసాధ్యం. అలాంటిది 3 రాజ్యాల వారు ఏం చేశారంటే ఆ యొక్క యుద్ధాన్ని ప్రకటించారు, యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ శత్రువులు చుట్టుకున్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసిన గొప్ప కార్యం ఏంటంటే, గొప్ప పని ఏంటంటే దేవుని మీద మనస్సు నిలుపుకోవాలి. ఉపవాస ప్రార్థనలో మనము దేవుని మీద మనస్సు నిలుపుకునే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యెహోషాపాతు రాజు దేవుని మీద మనస్సు నిలుపుకున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? యూదా అంతంతటా ఉపవాస దినం ఆచరించవాలని చాటింపగా, యూదా రాజు యూదా ప్రజలందరికీ, ఆ దేశంలో నివసిస్తున్న వాళ్ళందరికీ ఒక చాటింపు ఇచ్చాడు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఉపవాసం ప్రార్థించండి. ఎందుకో తెలుసా? మనకు ఒక సమస్య వచ్చి పడింది. మనం కష్టకాలంలో పడ్డాం. 3 రాజ్యాల వారు మనల్ని జయించడానికి, మనతో యుద్ధం చేయడానికి గొప్ప సైన్యం సిద్ధపడింది. వారిని మనం జయించలే, మన శక్తి కాదు.
మనం దేవుని సహాయం కొరకు వేడుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసిన గొప్ప పని ఏంటంటే దేవుని సహాయం కొరకు వేడుకుందాం. దేవుని సహాయం కొరకు మనం వేడుకోవాలి. ఉపవాస ప్రార్థనలో ప్రభువే సహాయం చేయడానికి ఇష్టపడు. ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం విశ్వసించు, నమ్ము, ప్రభు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యెహోషాపాతుకు గొప్ప విజయం దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. వారందరూ కూడుకున్నారండి. రాజు ఆజ్ఞాపించగానే, రాజు మాట సెలవీయగానే, ప్రకటించగానే యూదా ప్రజలందరూ రాజు మాటను విని అందరూ ఒక చుట్టూ కూడుకొని దేవుని సహాయం కొరకు వేడుకున్నారు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడే జరిగించాడు. 15వ వచనాన్ని మనం చూస్తే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే యుద్ధాన్ని జరిగించాడు యెహోషాపాతు రాజు పక్షంగా, యూదా జనుల పక్షంగా. ఎందుకు తెలుసా? వారు దేవుని సహాయం కొరకు వేడుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మన జీవితంలో చేయబోతున్న నూతన కార్యం ఏంటో తెలుసా? నిన్ను శోధిస్తున్న, నిన్ను బలహీనపరుస్తున్న శత్రువుతో నీ దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నమ్ము. ఈ దినం ఆయన సహాయం కొరకు వేడుక. ఉపవాస ప్రార్థనలో ఏ వ్యక్తుల ద్వారా, ఎవరి ద్వారా దేవుడు సాతాను శత్రు పోరాటాలు కలుగజేసినా, ఏ విధంగా అయినా వాడు మనల్ని బలహీనపరచాలని వాడు లేచినా, ఈ దినం దేవుని సహాయం కొరకు నీవు నేను వేచి వేడుకుంటే ప్రభువే యుద్ధము జరిగించబోతున్నాడు. యుద్ధము యెహోవాదే. అక్కడ ఇశ్రాయేలు యూదా ప్రజలకి, యెహోషాపాతు రాజుకి దేవుడే గొప్ప విజయం అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారా మనం స్థిరపరచబడతాం. అక్కడ చూస్తే దేవుడే వారికి విజయాన్ని ఇచ్చి దేవుడే వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసినట్లుగా 22వ వచనాన్ని, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీల మీదను, మొయాబీల మీదను, షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను కనుక వారు హతులైరి. దేవుడు వారి మధ్యలో మాటుగాండను పెట్టగా వారు హతులైపోయారు. వీరు ఊరికే యెహోషాపాతు రాజు యూదా ప్రజలు చేసిన పని ఏంటంటే పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారంతే. వారు పాడుతుండగా, స్తుతిస్తుండగా దేవుడే యుద్ధాన్ని జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు చేయబోతున్న కార్యం, నూతన కార్యం ఏంటంటే శత్రువుపై ఆయన మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ఈ మొదటి దినము నుండి ప్రభువు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువే మన జీవితంలో మనల్ని వెంబడిస్తున్న శత్రు పోరాటాలపై దేవుడు విజయం అనుగ్రహించబోతున్నాడు. యెహోషాపాతుకి 3 రాజ్యాల వారు యుద్ధానికి ప్రకటించినప్పుడు వారి శత్రు యొక్క చేతిలో నుండి దేవుడు ఆ ప్రజలను విడిపించాడు. ఈరోజు దేవుని సహాయం కొరకు వేడుకుందాం. ఉపవాస ప్రార్థన ఈ మొదటి దినమే ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన సహాయం కొరకు వేడుకుందాం. ప్రభువు నూతన కార్యాలు మన జీవితాల్లో జరిగించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వసిద్దాం. ఆయన విజయం ఇవ్వబోతున్నాడు. మనకి సాతాను కార్యాలపై విజయం ఇవ్వబోతున్నాడు. శత్రు పోరాటాలపై విజయం ఇవ్వబోతున్నాడు. ఈరోజు నమ్ముదాం, దేవుని విశ్వసిద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలు అట్టి గొప్ప కార్యాలు మనము చూచుదుముగాక. ఈ మొదటి దినమే అట్టి గొప్ప కార్యాలు మనము చూచుదుముగాక. ప్రియ సహోదరి సహోదరుడు, అంత మాత్రమే కాదు, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉపవసించి ప్రార్థించిన వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎస్తేరు ఉపవసించింది. ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థించింది. యూదులు ఉపవాసం నుండి ప్రార్థించారు. వారి మరణ శాసనాన్ని దేవుడు రద్దుపరిచాడు. వారికి వచ్చిన శ్రమ నుండి దేవుడు విడిపించాడు. ఈరోజు ఉపవాసంలో దేవుడు ఎటువంటి శ్రమల్లో మనం ఉన్నా, ఎటువంటి కష్టంలో మనం ఉన్నా, ఎటువంటి నిందల్లో మనం ఉన్నా, ఎటువంటి పోరాటాల్లో మనం ఉన్నా, ఎటువంటి మానసిక ఒత్తిడిలో మనం ఉన్నా, శాంతి లేదేమో మన జీవితాల్లో, సమాధానం లేదేమో మన జీవితాల్లో, నెమ్మది లేదేమో మన జీవితాల్లో, పోరాటాలను అనుభవిస్తున్నామేమో మన జీవితంలో, కానీ ఈ దినం దేవుని మీద మనసుని నిలుపుకొని దేవుని సహాయం కొరకు మనం వేడుకుంటే
మన శత్రువుతో, మన పోరాటాలతో, మన యొక్క సమస్యలతో, మన రోగాలతో దేవుడే యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం మనం ధ్యానించుకుంటే ఈ ఉపవాస ప్రార్థన దేవుడు చేయబోతున్న నూతన కార్యాలు ఏంటో దేవుని సన్నిధిలో మనము ధ్యానించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చిన భాగం చెప్తాను. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలు ఆయన చేయబోతున్న నూతన కార్యం ఏంటంటే మన జీవితంలో ఉన్న పాత గత జీవితాన్ని ఆయన ముగింపు చేసి నూతనముగా క్రొత్తవిగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి దినం, ఈ ప్రారంభ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో పాతవి గతించిపోయే పాత జీవితాన్ని, పాత రూత జీవితాన్ని, దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని, దేవుని బాధ పెట్టే జీవితాన్ని ఆయన మన జీవితంలో సమాప్తి చేయబోతున్నాడు. ఆయన వాటిని ముగించబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో నూతన కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. క్రీస్తు యేసు నందున్న ఎడల అతడు నూతన సృష్టి. ఈరోజు నిన్ను ఒక నూతన సృష్టిగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన అనుభవములోనికి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మనకు నూతన జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. ఒకప్పుడు జీవితం పాప జీవితం, ఒకప్పుడు జీవితం అపరాధం, ఒకప్పుడు జీవితం, ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం అంతా దేవునికి అయిష్టకరమైన జీవితం మనం జీవిస్తున్నాం. కానీ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి ఇవ్వబోతున్నది ఏంటంటే ఒక క్రొత్త జీవితాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఒక నూతన జీవితాన్ని నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. ఒక నూతన ప్రార్థన జీవితాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. ఒక నూతనమైన ద్వారాన్ని ప్రభువు తెరవబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వసించి ఉదయం ఈ ప్రారంభ దినమే దేవునిపై ఆధారపడు. ప్రభువే గొప్ప కార్యం మన జీవితాల్లో జరిగించబోతున్నాడు. ఆయన సూచక్రియలు జరిగించబోతా ఉన్నాడు. ఆయన నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మనలో ఉన్న పాత జీవితం, దేవునికి అయిష్టకరమైన జీవితం, దేవుని బాధ పెట్టే జీవితం, దేవుని దుఃఖపరిచే జీవితం అంతటిని దేవుడు విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రారంభ దినం, ఈ మొదటి రోజే దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం, వేడుకుందాం. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుందాం. ప్రభువు కృప కలిగిన దేవుడుగా ఆయన మనకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. మనకు నూతన జీవితాన్ని ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడున్న జీవితం అది నిష్ప్రయోజనమేమో. ఇప్పుడు ఎవరికి ప్రయోజకుడిగా నీవు లేవేమో, నేను లేనేమో. ప్రియ సహోదరి, అందరి దృష్టికి నిష్ప్రయోజనమైన వారిగా మనం ఉన్నామేమో. కానీ ప్రభువు మనల్ని, మనకు నూతన జీవితాన్ని, ప్రయోజకులుగా మనల్ని దేవుడు మార్చబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఫిలిమోనుకు రాసిన పత్రికలో ఒకే అధ్యాయం ఉంది. అందులో ఒక వ్యక్తిని గురించి ప్రభు రాయించారు, ఒనేసిము గురించి. ఒనేసిమట ముందు ఎలాంటి వారంటే అతని జీవితం అందరికీ నిష్ప్రయోజనమైన వాడిగా ఒనేసిము ఉన్నాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఒనేసిము అయితే ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రభువు కూడా ఆయనకు ప్రయోజనకులుగా, ఆయనకు పనికొచ్చే పాత్రలుగా ప్రభువు మనల్ని సిద్ధపరచబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు నమ్ముతాం. నేను నమ్ముతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువు ఆయన నూతన కార్యాలు మన జీవితాల్లో జరిగించబోతున్నాడు. ఆ యొక్క నినేవే పట్టణాలు తమ చెడు నడతను మానుకున్నట్లుగా ఈరోజు మనలో ఉన్న చెడు స్వభావం, చెడుతనాన్ని దేవుని వాక్యం నుండి యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఈరోజు ఆ చెడుతనాన్ని, ఆ చెడు స్వభావాన్ని, మన మనుషులను తప్పిపోతూ ఉంటాం, జారిపోతాం, పడిపోతాం. కానీ దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు దేవుడు వాటన్నిటిలోని మళ్ళీ తప్పించి విడిపించు వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు నూతన స్వభావం, నూతన జీవితం ఇవ్వాలని ఇష్టపడుతుండగా ఈ మొదటి దినం మనం సిద్ధపడదాం. ప్రార్థనతో, ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవుడు మన జీవితంలో నూతన కార్యం
జరిగించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు నాకు ఒక నూతన జీవితాన్ని ఈ ఉపవాస ప్రార్థనలు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం మనం చూస్తే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనిను. ప్రభువు శక్తి ఏంటంటే ఆయన శక్తిని మనం చూడబోతున్నాం ఉపవాస ప్రార్థనలో. ఎలాగో తెలుసా? విశ్వాసము ద్వారా ప్రభు శక్తిని చూడబోతా ఉన్నాం. అల్ప విశ్వాసముగా మనం జీవించడానికి వీల్లేదు. ఇక ఈ ఉపవాసంలో విశ్వాసము యోధులుగా మనం మార్చబడబోతున్నాం. దేవుడు మనల్ని సిద్ధపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అవిశ్వాసము చేతనే అది జరగలేదు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినా ఈ కొండను తీసుకుపోయి సముద్రంలో పడవేయమంటే అది జరుగుతుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభు శక్తి కలిగిన కార్యం మనం చూడబోతా ఉన్నాం. ప్రభు శక్తి కలిగిన కార్యాలు మనం చూస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అసాధ్యమైనవి సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు శక్తిని మనం రుచి చూడబోతా ఉన్నాం ఈ ఉపవాస ప్రార్థనలు. ఈ మొదటి దినం దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉపవసించి విశ్వసించి ప్రార్థిస్తే అసాధ్యమంటూ నీకు ఏది లేదు. నీ రోగము నీకంటే గొప్పదిగా కనబడవచ్చు, నీ సమస్య నీకు గొప్పదిగా కనబడవచ్చు, మనకు గొప్పదిగా కనబడవచ్చు, మన దోషములు మనకు గొప్పవిగా కనబడవచ్చు, మన బలహీనతలు మనకు గొప్పవిగా కనబడవచ్చు. కానీ ఈరోజు ఉపవసించి విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుని శక్తిని మనం పొందుకోబోతున్నాం. దేవుని శక్తి కార్యాలను మనం రుచి చూడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, సిద్ధపడదాం. ఉపవాసము ద్వారా దేవుడు శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. శక్తి కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే అక్కడ ఇంకొక మాట రాయబడతా ఉంది. 4వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను. ఇక్కడ ప్రభువు ఆత్మచేత శోధించబడ్డానికి అరణ్యంలోనికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట అక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే 14వ వచనంలో, అప్పుడు యేసు ఆత్మ బలముతో ఉపవాస ప్రార్థనల ప్రారంభ దినము నుండి దేవుడు తన ఆత్మ బలముతో మనల్ని నింపబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండిన దినాల్లో ఆయన అపవాది చేత శోధించబడిన తర్వాత ఆయన ఆత్మ బలముతో ముందుకెళ్ళాడండి. ఆత్మ బలముతో ఆయన నింపబడ్డాడు. శత్రు కార్యాలపై విజయం పొందుకున్నాడు. ఆత్మ బలముతో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జీవితాన్ని ప్రారంభించాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు చేయబోతున్న నూతన కార్యం ఏంటో తెలుసా? ఆయన ఆత్మ బలముతో మనం నింపబోతా ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. ఆత్మ బలముతో దేవుడు 50 దినాలు మనల్ని నడిపించబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వసిద్దాం, నమ్ముదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఈ దినం ప్రభువే నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగింపనై ఉన్నారు. ఆమేన్. చాలా మంది ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించలేని వారుగా ఉన్నారు. కడుపు మార్చుకుని ఆయన సన్నిధిలో ప్రాధేయపడలేని వారుగా ఉన్నారు. ప్రార్థన జీవితం లేకుండా, వాక్యానుసారంగా జీవించే జీవితం లేకుండా దేవుని దృష్టికి అయోగ్యులుగా బ్రతికేవారు ఉన్నారు. కానీ ప్రభు అయితే నా జీవితంలో ఆయన నూతన కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఆయన విజయం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. సాతాను పోరాటాలపై, అనారోగ్యాలపై,
రోగాలపై, సమస్యలపై, ఇబ్బందులపై, పోరాటాలపై దేవుడు విజయం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన నూతన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనకు ఆయన శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అభిషేకముతో, ఆత్మ బలముతో మనం ముందుకెళ్ళే కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. 50 దిన ప్రారంభ దినమే దేవుడు ఆయన ఆత్మ బలముతో మనల్ని నింపబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. అంతే, దేవుడు మనల్ని కొత్త కృపలోనికి మనల్ని నడిపించే గొప్ప సాధన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగింపబోతూ ఉన్నారు. ఎందరో భక్తులు ఉపవాసించి ప్రార్థించారండి. ప్రతి ఒక్కరూ విజయం పొందారు. ఉపవాసించి ప్రార్థించిన వారు విజయం చూడలేదని బైబిల్లో ఒక్క చోట కూడా లేదు. ప్రార్థించిన ప్రతి ఒక్కరూ శత్రు కార్యాలపై విజయం పొందుకున్నారు. పాత జీవితంపై విజయం పొందుకున్నారు. నూతన జీవితాన్ని పొందుకున్నారు. ప్రభుకి ఇష్టకరంగా మార్చబడ్డారు. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూచారు. వారి మనస్సును ఆయన తట్టు త్రిప్పుకున్నారు. ఈరోజు సిద్ధపడతామా? మన మనస్సును ఆయన వైపు త్రిప్పుకున్నామా? మన ప్రభు కొరకు ఎదురు చూద్దామా? ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దామా? ప్రభు శక్తి కలిగిన కార్యాలు రుచి చూద్దామా? నూతన జీవితాన్ని ప్రభు నుండి పొందుకుందామా? ఆత్మ బలముతో 50 దినాలు దేవుని సన్నిధిలో నడుద్దామా? ప్రభు అయితే ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మ బలముతో ఈ మొదటి దినం మనల్ని అందరినీ నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసిద్దాం, నమ్ముదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభువే గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో జరిగించబోతున్నాడు. అంతే మాత్రమే కాదు, ప్రభు మనకి ఏం చేయబోతున్నాడు? ఈ ఉపవాస ప్రార్థనల్లో ప్రభు మన జీవితంలో చేయబోతున్న ఇంకొన్ని నూతన కార్యాలు ఏంటో ఈ దినం మనం చూద్దాం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. హల్లెలూయా. ప్రభు ఈ దినం మరలా మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ ప్రారంభ దినమే ప్రభువు మన జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి మనకు మరలా దయచేయబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఏవేవైతే మనం కోల్పోయామో, ప్రార్థన జీవితాన్ని కోల్పోయామేమో, మనం విశ్వాసాన్ని కోల్పోయాము, నీతిని కోల్పోయామేమో, యథార్థతను కోల్పోయామేమో, భక్తి జీవితాన్ని కోల్పోయామేమో, విశ్వాసాన్ని కోల్పోయామేమో, నీతిని కోల్పోయామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రభు ఏ కార్యం చేయబోతున్నాడంటే, కోల్పోయినవన్నీ తిరిగి ఆయన మరలా మనకు ధరింప చేయబోతా ఉన్నాడు. ఏవేవైతే మనం ప్రభు సన్నిధిలో కోల్పోయామో, దేవుడు వాటన్నిటిని మనం మరలా ఇవ్వబోతున్నాడు. విశ్వసిద్దాం. మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. కోల్పోయినవి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మరలా మనకు దయచేయబోతున్నాడు. ఉపవాస ప్రార్థనలో దేవుడు చేసే నూతన కార్యాలు గొప్పవి. కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మరలా దయచేయబోతున్నాడు. దేవుని కార్యాలు ఈ దినం మనం రుచి చూడబోతా ఉన్నాం. ప్రభు మన జీవితంలో నూతనమైన కార్యాలు, పునరుద్ధరణ, కోల్పోయినవి తిరిగి పొందుకునే ఆ గొప్ప కృపలోనికి దేవుడు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన పదంలో ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ నెహెమ్యా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ఎట్లనగా ఆకాశమందున్న నా దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయులు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిలో పాపం చేసి. నెహెమ్యా ఉపవాసం నుండి, మేము పాపాత్ములం ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు పాపాత్ములు, నేను కూడా పాపుని, మా పాపాలు క్షమించయ్యా,
మా జీవితాలు గొప్ప కార్యం చేయండి అయ్యా, మమ్మల్ని కటాక్షించండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడట కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచు దేవుడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో నాతో ఒక నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఒక నిబంధనను దేవుడు మనతో చేయబోతా ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలు ఆయన ఒక క్షేమాన్ని మనకు ఆయన చూపబోతా ఉన్నాడు. ఒక నిబంధనను నీతో నాతో చేయబోతా ఉన్నాడు. అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు దేవుడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుడు చేసిన నిబంధన స్థిరపరిచాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనల ప్రారంభ దినమే దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేయబోతున్నాడు. ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలలోకి ఆయన మనం నడిపించబోతున్నాడు. విశ్వసిద్దాం, నమ్ముదాం ప్రభు కార్యాలు. కోల్పోయిన వాడిని తిరిగి ఆయన మళ్ళీ మనకు దయచేయబోతున్నాడు. కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. కోల్పోయిన ఆత్మీయతను దేవుడు దయచేయబోతున్నాడు. ఇక్కడ మీరు పాపాత్ములుగా ఉండి కోల్పోయిన ఆత్మీయతను తిరిగి మరలా పొందుకుంటున్నారు. దేవుని సన్నిధిలో పాపులమని ఒప్పుకుంటున్నారు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నెహెమ్యా అక్కడ ప్రజల నిమిత్తమై ఉపవసించి ప్రార్థిస్తున్నాడు, అయ్యా మీ దృష్టికి మేము అసహ్యులమయ్యామయ్యా, మోషే నియమించిన కట్టడలు విధులు న్యాయ విధులు ఆజ్ఞలన్నీ మేము అనుసరించి జీవించలేదు ప్రభు అని. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నాము. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనల్ని మనం సరి చేసుకుని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు మనతో ఒక నూతన నిబంధనను స్థిరపరచేవాడిగా ఉన్నాడు. ఆయన మనతో నిబంధన చేసేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం. ఈ ఉపవాస ప్రార్థన ఈ మొదటి దినమే దేవుడు మన జీవితంలో జరిగించిన నూతన కార్యాలు ఏంటో ఇంకొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుడ్డను తీసివేసి వారికి మాంసపు గుడ్డని ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఈరోజు ప్రభువే, మనలో ఏం లేదండి, మనలో ఏ గొప్పతనం లేదు, మనలో ఏ భక్తి లేదు, మనలో ఏ నీతి లేదు, మనలో ఏ విశ్వాసం లేదు. కానీ ప్రభువే అట మన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కట్టడలను విధులను అనుసరించి బ్రతకటానికి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ, నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి. ప్రభువు మనలో ఉన్న రాతి గుండెను, లోబడని స్వభావాన్ని, దేవుడి మాటను విననున్నని జీవితాన్ని దేవుడే తీసివేసి మెత్తని మాంసపు గుండెను ప్రభువే మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. మన వల్ల కాదండి, ప్రభుకి ఇష్టకరంగా బ్రతకడం మన వల్ల కాని పని. మనం జీవించలేము. చాలా పర్యాలు తీర్మానం తీసుకుంటాం, తీర్మానంలో నిలబడలేని వారు. చాలా పర్యాయాలు అయ్యా ఇంక నీతి కలిగి బ్రతుకుతామని ఒక తీర్మానంతో ఒక సమర్పణతో బ్రతకాలని ఇష్టపడతాం, కానీ మరలా పడిపోయే స్వభావం. కానీ మనకంటూ ఒక స్థిరత్వాన్ని ఇచ్చేది ప్రభువే. మన జీవితంలో రాతి గుండెను తీసివేసి మాంసపు స్వభావాన్ని, మెత్తని స్వభావాన్ని ఇచ్చేది ప్రభువే. ఇక్కడట దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి దేవుడే ఒక నూతన ఆత్మను వారి యందు పుట్టిస్తా ఉన్నాడు. నూతన ఆత్మని ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు దయచేయబోతా ఉన్నాడు. నూతన జీవితం మాత్రమే కాదు, నూతన కార్యాలు మాత్రమే కాదు, సమస్తమును నూతనమైనవిగా మాత్రమే కాదు, నీలో నాలో ఒక నూతన ఆత్మను ప్రభువు పుట్టించబోతున్నాడు. విశ్వసించి ఈ వాగ్దానాన్ని పట్టుకుని 50 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఈ 50 దినాలు ప్రారంభం నుంచి దేవుని పాదాలు పట్టుకుందాం, విశ్వసిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు, శూర్య కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఎక్కడ దేవుడు క్రొత్త ఆత్మను వారి జీవితాల్లో పుట్టించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అంత మాత్రమే కాదు, రోమిలో అక్కడే యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం మనం చదువుదాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి
నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుతురు? ఇదే ప్రభువు యెహోవా. ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు మరణం నొందుతారు? పాపం ద్వారా వచ్చే జీవితం మరణం అని బైబిల్ సెలవిస్తాము. మనం మరణించటం దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రం సంతోషం కలుగును. అక్కడే 18వ అధ్యాయం, హెచ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఏ ఒక్కరూ చనిపోవడం దేవుని చిత్తం కాదని, ఆయనకి ఇష్టం లేదు. మంచివారు చనిపోవడం ఇష్టం లేదని మనం అనుకోవచ్చు. అబ్బా, ఆయన గొప్ప బ్రతికాడు, ఒక మంచి వ్యక్తి కోల్పోయామే, మంచి వ్యక్తి చనిపోయాడని మనం అనుకోవచ్చు. కానీ దేవుడట దుష్టులు మరణం నందుట కూడా ఆయనకు సంతోషం లేదట. ఎంత గొప్ప దేవుడండి. చాలా మంది ఏం చేస్తారంటే మన శత్రువు యొక్క చావును చూస్తూ ఉంటారు. శత్రువు నశించుకోవాలి, వారు కృషించిపోవాలా, వారు నాశనం కావాలని, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే వారుగా ఉంటారు. భక్తులు మంచివారు చనిపోయినప్పుడు మంచివారిని కోల్పోయామే, చనిపోయారని మనం అనుకుంటాం, బాధపడతాం. వారి యొక్క మరణాన్ని మనం ఓర్వలేం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, దుష్టులు మరణం నొందినా ఆయనకు సంతోషం లేదు. వారు మనస్సు మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డమే ఆయనకి ఇష్టం. ప్రియ సహోదరి, ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు మనల్ని బట్టి ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే, మన మనస్సు మార్చుకుని ఆయన తట్టు తిరగాలని ఆయన ఇష్టపడతా ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు ఏం చేస్తున్నాడంటే, అక్కడ మనం చదువుతూ వచ్చాం, అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు నూతన హృదయాన్ని నూతన బుద్ధిని దేవుడు దయచేయబోతా ఉన్నాడు. ఇంతవరకు అక్రమముగా అన్యాయముగా దేవుడి దృష్టికి అయోగ్యముగా మనం జీవిస్తూ వచ్చామేమో, అక్రమం చేస్తూ జీవించామేమో. మన అక్రమ క్రియలన్నీ విడిచి నూతన హృదయం నూతన బుద్ధితో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ఉపవాస ప్రార్థన దుష్టులుగా ఉన్న మనల్ని దేవునికి ఇష్టలుగా ప్రభు మార్చబోతున్నాడు. ఉపవాస ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వసిద్దాం. దేవుడు ఈ మొదటి దినం ఆయన ఇస్తున్న ఈ వాగ్దానాన్ని చేతపడతాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభువే మనందరి జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. సూర్య కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. మనకు ఆత్మీయతలు ఆయన మనల్ని స్థిరపరచువాడిగా ఉన్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు అక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మనకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. డాక్టర్లు సైతం మన చేయి విడిచిపెట్టారమ్మా. డాక్టర్లు సైతం నీ రోగం బాగుపడదు, మీ రోగాలు మీకు నయం కాదని డాక్టర్లు సైతం చెప్పారమ్మ. ప్రియ సహోదరి సహోదరుడు, ఉపవాస శక్తి, ఉపవాసంలో ఉన్న ప్రార్థన శక్తి ఏంటంటే, దేవుడు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచబడుతుంది. స్వస్థత శీఘ్రంగా మనకు దయచేయబోతున్నాడు. దేవుడు అట్టి గొప్ప కార్యాన్ని మనందరి జీవితంలో ప్రభువు జరిగింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కార్యాన్ని మనం రుచి చూడబోతా ఉన్నాం. మన జీవితంలో మనం ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇవ్వబోతున్నాడు. మనకు స్వస్థత ఇవ్వబోతా ఉన్నాడు, మనకు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. మనకి గొప్ప కార్యం మన జీవితాల్లో శారీరకంగా ఆత్మీయంగా దేవుడు జరిగించబోతున్నాడు. ఉపవసించి ప్రార్థిస్తే శారీరక స్వస్థత ఉంది. రెండవదిగా ఆత్మీయ మేలులు కూడా దేవుడు మనకి ఇచ్చేవాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొడుకు దేవుని ప్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చింది. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు
అతను మా మాటలు వినకయుండని ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పినట్లా తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెలిచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయిన అని తన సేవకులు అడుగుగా వారు చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేసెను. అతని సేవకులు బిడ్డము జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి. నీవిలాగు చేయుట ఏమని దావీదును అడుగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాడిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం నుండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవాలను? వాడిని తిరిగి రప్పించగలను. నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. దేవుడు ఇక్కడ దావీదు ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు. దావీదును దేవుడు దృఢపరుస్తున్నాడండి. దావీదు ఒకానొక సమయంలో బత్షెబతో పాపం చేసినప్పుడు ఊరియాను చంపించి ఊరియా యొక్క భార్య అయిన బత్షెబతో దావీదు పాపం చేసి దేవుని దృష్టికి పాపాత్ముడిగా మార్చబడ్డాడు. దావీదు దేవుని సన్నిధిలో పడిపోయాడు. దావీదు ఆ సమయంలో దావీదు తనను ఊరియాను చంపించేసి ఏం చేశాడంటే బత్షెబను తనకు భార్యగా స్వీకరించి ఆమెతో సంసారాన్ని దాంపత్య జీవితాన్ని కొనసాగించాడు. ఆమె గర్భం దాల్చింది, కుమారుని కనింది. ఆ కుమారుని కన్నప్పుడు ఆ బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలో 7 దినములు ఉపవాసం నుండి ప్రార్థించాడు. 7 దినాలు ఉపవాసం నుండి ప్రార్థించిన ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు దేవుని మీద అసహించుకోలే. దావీదు దేవుని మీద కోపడలా. దావీదు దేవాన్ని నువ్వు ఉపవసించి ప్రార్థించని నువ్వు ఇలా చేశావని దేవుని సన్నిధిలో దేవుని దూషించాలా, దేవుని వేరుగా చూడాల. కానీ బిడ్డ చనిపోయిన సంగతి తెలుసుకొని అక్కడున్న సేవకులు అనుకుంటున్నారు, బిడ్డ కొరకు ఇంత ఉపవాసించి ప్రార్థిస్తున్నాడే రాజు దావీదు, బిడ్డ చనిపోయాడని తెలిస్తే తనకు తాను హాని చేసుకుంటాడేమో, తనని తాను చంపుకుంటాడేమో, తాను ఏమైనా చేసుకుంటాడేమో, ఈ విషయాన్ని జీర్ణించుకోలేడేమో అని సేవకులు గుసగుసలాడుతుంటే వారి మాటలు విన్న దావీదు అడుగుతున్నాడు వాడిని, ఏమైంది? బిడ్డ చనిపోయాడంటే, అవును చనిపోయాడంటే. లేచాడంట, స్నానం చేశాడంట, దేవుని మందిరానికి వెళ్ళాడంట, ప్రార్థించాడంట, ఇంటికి వచ్చి ఆహారం తినమని ఆహారం తింటాడు. అంటే ఉపవాసములో దావీదు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు బలపరిచాడు. శోధనలో సైతం, శ్రమంలో సైతం కోల్పోయిన కుమారుని కోల్పోయినప్పటికీ దృఢంగా ఎలా నిలబడాలో దేవుడు దావీదుకు నేర్పించాడు ఉపవాస ప్రార్థనలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసంలో శారీరక స్వస్థతే కాదు, నీ ఆత్మీయము కూడా దేవుడు బలపరచబోతా ఉన్నాడు. ఇప్పుడు చిన్న విషయాలకి భయపడుతున్నామేమో, చిన్న పోరాటాలకి భయపడుతున్నాము. ఈ ఉపవాసాల అనంతరం, ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతటి పోరాటానైనా జయించే యోధుడిగా ప్రభు నన్ను మార్చబోతాము. నమ్ము ఈ దినం, విశ్వసించి ఉదయం ఈ ప్రారంభ దినం దేవునిపై ఆధారపడు, ప్రభు చేస్తున్న కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుడు ఆత్మీయతలో మనల్ని స్థిరపరచబోతున్నాడు. దావీదును స్థిరపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, ఆత్మీయతలో దావీదును దృఢపరిచిన దేవుడు. దావీదు దృఢపరచబడ్డాడు. శ్రమల్లో ఎలాగ నిలబడాలని నేర్చుకున్నాడు, ఆత్మీయంగా ఎలాగ నిలబడాలని నేర్చుకున్నాడు, ఆత్మలో ఎలాగ వర్ధిల్లాలని నేర్చుకున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకిస్తున్న అవకాశం, మనం కూడా ఆత్మీయతలో వర్ధిల్లే, ఆత్మీయతలో బలపడే అట్టి ఉపవాస ప్రార్థనలో దేవుడు అట్టి కార్యాన్ని మన జీవితంలో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ప్రారంభ దినం శక్తి కలిగిన ఉపవాస ప్రార్థనలో ఈ మొదటి దినమే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఈ దినమే మొలవబోతా ఉంది. ఈ దినం ప్రారంభించబడిన ఆ మొలక 50 దినాల అనంతరం ఒక మహావృక్షముగా మార్చబడి నీకు ఆత్మీయ ఫలాలను, ఆత్మీయ అభిషేకాన్ని, ఆత్మీయ కృపలను, ఆత్మీయ మేలులను, ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మీయ విజయాన్ని, ఆత్మలో ఆనందాన్ని, ఆత్మాభిషేకాన్ని నీకు నాకు ఇవ్వబోతుంటుండగా ప్రియ సహోదరి సహోదరు సిద్ధపడదాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నూతన కార్యం
అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితాల్లో నూతన క్రియలు చేయబోతు, సమస్తమును నూతనమైనవిగా చేయబోతా ఉన్నాడు. సమస్తమును నూతనమైనవిగా ఆయన మన జీవితాల్లో చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువు ఉపవాసము ద్వారా మన మనస్సును మార్చబోతా ఉన్నాడు. మన పాత జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. మన యొక్క అపవిత్రతను మార్చబోతా ఉన్నాడు. మన దోషాలను మార్చబోతా ఉన్నాడు. అయిష్టకరమైన జీవితాన్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. నినేవే వారు తమ మనస్సును మార్చుకున్నట్లుగా, యెహోషాపాతు అక్కడున్న ప్రజలు వారి మనస్సును మార్చుకున్నట్లుగా, నీ వైపు మనస్సు నిలుపుకున్నట్లుగా మనం కూడా నిలుపుకోవాలని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యెహోషాపాతుకు దేవుడిచ్చిన విజయం, శత్రువుల యొక్క సమూహము నుండి యెహోషాపాతుకు దేవుడు ఇచ్చిన విజయం ఈ దినం, ఈ ఉపవాస ప్రార్థనల ప్రారంభ దినం నుండి శత్రు యొక్క బంధకాల నుండి దేవుడే నీకు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. మన పరిచర్యలో విడుదల ఇవ్వబోతున్నాడు. మన కుటుంబంలో విడుదల ఇవ్వబోతున్నాడు. మన బంధకాల్లో విడుదల ఇవ్వబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడి ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, ఒక నూతనమైన జీవితాన్ని, దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని, ఆయన మెచ్చిన జీవితాన్ని, ఆయన చిత్తానుసారంగా దేవుడు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు శక్తి కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. దేవుని అభిషేకంతో దేవుడు మనం నింపబోతున్నాడు. విశ్వాసంలో దేవుడు మనం స్థిరపరచబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థిస్తే అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచే ఆ గొప్ప కృపలోనికి ఉపవాస ప్రార్థన దేవుడు నడిపించబోతాం. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఉపవసించి ప్రార్థించిన తర్వాత ఆయన ఆత్మ బలముతో గలిలయలోనికి వెళ్ళాడు. ఆత్మ బలముతో 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభించాడు. ఆయన ఆత్మ బలముతో నింపబడ్డాడు. అట్టి రీతిగా ప్రభు ఈ ఉపవాసాల్లో మనల్ని ఆత్మ బలముతో నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆత్మీయ విజయాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కోల్పోయినవన్నీ తిరిగి మనకు దేవుడు దయచేయబోతున్నాడు. మిడతలు, పసరపళ్ళు, గొంగలి పురుగులను తినివేసిన మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంట నీకు మరలా నెత్తునని దేవుడు ఉదయం నీతో వాగ్దానం చేయబోతుండగా, కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి నీకు దయచేయబోతుండగా విశ్వసించు. ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన స్వస్థత పరిచే దేవుడు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించుదని ఈ ఉపవాస ప్రార్థనలో శీఘ్రముగా ఆయన స్వస్థపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడు. దావీదుకు దేవుడు అంటే ఆత్మీయ స్వస్థత ఇచ్చాడు. దావీదుకు దేవుడు దృఢ విశ్వాసాన్ని ఇచ్చాడు, దృఢ జీవితాన్ని ఇచ్చాడు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, సమస్యలు ఎలాగో పోరాడాలో, ఈ సమస్యల్లో ఎలాగో జయించాలో ఒక దృఢత్వాన్ని దావీదుకు దేవుడు ఇచ్చినట్లుగా ఈ ఉదయం నీకు నాకు దేవుడు ఇస్తున్న ఈ యొక్క మంచి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. 50 దినాలు దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం, ఉపవసించి ప్రార్థిద్దాం. ఈ మొదటి దినం ప్రభువు చేసిన ఈ వాగ్దానములన్నీ ప్రభువు మన జీవితంలో స్థిరపరచును గాక. 50 దినాల్లో ఈ ఆత్మ కార్యాలు మనం పొందుకొందుము గాక, రుచి చూచుదుము గాక, అద్భుత కార్యాలు చూచుదుము గాక, నూతన కార్యాలు చూచుదుము గాక. ప్రభువే మన పక్షంగా ఉండి ఆయన మనం నడిపించును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ ఉదయం ప్రార్థిద్దాం. ప్రారంభ దినం దేవుని సన్నిధిలో ఆయన వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థిద్దాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఈరోజు ప్రార్థన పూర్వకంగా నీవు నేను సిద్ధపడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే మనందరి జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాన్ని, మహిమ కలిగిన కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ప్రభు జరిగించాలని ఇష్టపడుతుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా అన్ని విధాలా ప్రభు కొరకు సిద్ధపడదాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ సన్నిధిలో ఈ సమయంలో బలముగా ప్రార్థన చేద్దాం. ప్రభువు ఆయన నూతనమైన కృపతో మనం నింపునట్లు, నూతన అభిషేకాన్ని దేవుడు మనకు దయచేయనట్లు, నూతన ఆత్మ బలముతో ప్రభు మనల్ని నింపునట్లు, ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూచే వారంగా, ప్రభు కృప కొరకు మనం ఎదురు చూచే వారంగా దేవుని సన్నిధిలో ఈ దినం మనం ప్రాధేయపడదాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యములు ఆయన చేయబోతా ఉన్నాడు. ప్రభువే మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు. ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆత్మ కార్యాలు ప్రభువు నా జీవితంలో ఆయన చేయాలని ఇష్టపడుతుండగా విశ్వసిద్దాం. ఆయన ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానపు కర్త మన దేవుడు నీతో నాతో ఈ దినం మాట్లాడుతూ వచ్చాడు. మనం విశ్వసిద్దామండి. ఉపవాసంలో దేవుని కొరకు వేడుకుందాం. దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం.
ప్రభు చేసిన మేలు తలపోసుకుంటూ ఆయన ఎన్నో ఉపకారాలు మహిమ కలిగిన కార్యాలు ఈ దినం ఆయన చేయాలని ఇష్టపడుతుండగా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, వేడుకుందాం. దేవుని సన్నిధిలో అయ్యా, ఈ దినమే, ఈ ప్రారంభ దినమే నన్ను నీ అభిషేకంతో నింపు, ఈ ప్రారంభ దినమే నన్ను నీ ఆత్మతో నింపు. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవిద్దాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు కృప కొరకు వేడుకుందాం. ప్రభువే మన జీవితంలో నూతన కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. ప్రభు మనకు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవా మాకు విజయం ఇవ్వండి నాయన. పాపం మీద విజయం, శాపం మీద విజయం, అంధకార క్రియలపై విజయం, సాతాను పోరాటాలపై విజయం. దేవా, మీరే విజయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విజయంతో నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ కృపతో నింపుమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకంతో నింపుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆత్మ కార్యాలు, బలమైన కార్యాలు ఈ ఉపవాస ప్రార్థన మేము చూచుదుము గాక. శత్రు కార్యాలపై విజయం పొందుకుందుము గాక. ఆటంకములపై విజయం పొందుకుందుము గాక. అభ్యంతరాలపై విజయం పొందుకుందు గాక. సాతాను కార్యములపై విజయం పొందుకుందుము గాక. బలహీనతలపై విజయం పొందుకుందుము గాక. బంధకాలపై విజయం పొందుకుందుము గాక. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుందుము గాక. దేవా, కార్యం చేయండి అయ్యా. ఉపవాస ప్రార్థన నూతన కార్యాలు, నూతన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ప్రార్థిద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. దేవా, మాకు నూతన హృదయం ఇవ్వండి నాయన. మాకు నూతన బ్రతుకివయ్యా. మాకు నూతన జీవితం ఇవ్వండి అయ్యా. నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి అయ్యా. నూతన మేలులతో మమ్మల్ని నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మాకు నూతన జీవితం, మాకు స్వస్థత అయ్యా, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత మీరు మాకు దయచి మా మనస్సు నీ వైపు త్రిప్పుకునే జీవితం మీరు మాకు ఇవ్వండి. దేవా, ఈ మొదటి దినమే నీ వైపు తిరుగుతున్నామయ్యా. నీ వైపు చూస్తున్నాం నాయన. నీ వైపు ఆధారపడుతున్నాం ప్రభా. నీ వైపే మేము చూస్తుండగా మా జీవితాల్లో పాత జీవితాన్ని మీరు విడిపించండి. బంధకాల నుండి విడిపించండి, శోధన నుండి విడిపించండి, సమస్యల నుండి విడిపించండి. దేవా, పోరాటాల నుండి విడిపించండి, మానసిక ఒత్తిళ్ల నుండి మీరే విడిపించండి, బలహీనతల నుండి మీరే విడిపించండి, బంధకాల నుండి మీరే విడిపించండి, బాధకట్ల నుండి మీరే విడిపించండి. చాలిన దేవుడిగా దేవా మీరే తోడుండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కాడి మీరు విరగొట్టుమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభ దినమే నీ ఆత్మ సన్నిధి మేము అనుభవించుదుముగాక. నీ కృపలో వర్ధిల్లుదుముగాక. మేలులతో నింపబడుదుము గాక. దేవస్తోత్ర విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. విశ్వాస యోధులుగా మీరు మమ్మల్ని మార్చండి. విశ్వాసంలో బలపరచండి. నీతి కార్యాలు మా జీవితంలో జరిగించండి. దేవ, బలపరచు నాయన. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులను బలాభివృద్ధి కలుగజేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. నీ స్తోత్రం ప్రార్థిస్తున్నాం నాయన. మా జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు జరిగించండి. మీ మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. ప్రతి కాడి యేసు నామములో విరగొట్టండి. బంధకాలు తెంచివేయండి. ఆటంకముల నుండి తప్పించండి. దేవా, చాలిన దేవుడుగా మీరు తోడుని నడిపించండి తండ్రి. నీ స్తోత్రాలు. ఈ ప్రారంభ దినం నుండి మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ అభిషేకముతో నింపండి. శత్రు కార్యాలపై మొదటి దినమే విజయం ఇవ్వండి అయ్యా. బలవంతుని యేసు నామములో బంధిస్తుంది. ఈ ప్రార్థనలకి, వాక్యం ప్రభువా, మా ఉపవాసాలకి అడ్డంకులు, ఆటంకాలు కలిగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి శత్రు కార్యాలు, ఆటంకాలు, శక్తుల ప్రభావాలు యేసు నామములో మీరే లయపరచబడి ప్రార్థిస్తాం. నీవే చాలిన దేవుడిగా తోడుండి, నీ మహోన్నత సన్నిధి తోడుగా ఉంచి మీరే నడిపించి, బలపరిచి, స్థిరపరచమని, మీ మహోన్నత కృపను మా ఎడల కనపరచమని, ఆటంకములన్నీ తొలగించమని, అభ్యంతరములన్నీ తొలగించమని. దేవా, ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప మార్పును మేము చూడాలి. ఉపవాస ప్రార్థన ద్వారా నీ కనికరాన్ని పొందుకోవాలి. ఉపవాసముల ద్వారా మేము పాప క్షమాపణ నొందాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక నూతన స్వభావం మేము ధరించుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా మా నూతన జీవితాన్ని మేము ధరించుకోవాలి. వస్త్రాలను కాదయ్య, హృదయాన్ని చింపుకొని మీ తట్టు తిరిగే జీవితాన్ని మేము కలిగి ఉండాలయ్యా. ఉపవాసంలో స్థిరపరచయ్యా. ఈ ఉపవాసం మేము పిలుపునిచ్చారా? ఎప్పుడైనా ఉపవాసం అండి, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి అని సెలవిచ్చారు ప్రభు. మనపూర్వకంగా మీ ఎద్దుకు తిరగటానికి, మనపూర్వకంగా నీ ఎద్దుకు రావటానికి, హృదయపూర్వకంగా నేను స్తుతించే అట్టి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. హృదయపూర్వకంగా మీ పాదాలు పట్టుకొని, హృదయపూర్వకంగా మా జీవితాలు మార్చుకొని నీ వైపు తిరిగి అట్టి కృపలోని మీరు నడిపించండి, మీరు బలపరచండి. మీ పశ్చాత్తాప ఆత్మను మాపై కుమ్మరించండి. శోధన నుండి, సమస్యల నుండి, ఇబ్బందులు, పోరాటాలను విడిపించండి.
ఈ వీడియో చూస్తున్న వారిని, ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో, నా జీవితంలో మీ మహోన్నత కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కాడి ఏసునామములో విరగొట్టండి, శోధనలు తప్పించున్నాయి. అయ్యా, వింటుండగానే మా జీవితంలో నూతన కార్యాలు మీరు జరిగించు. మీరు ఈ దినం ఇచ్చిన ప్రతి వాగ్దాన ఈ ఉపవాస ప్రార్థనలో నెరవేరును కాక, ఈ ఉపవాస ప్రార్థనలో ఆ గొప్ప కార్యాలు మేము చూచుదుము కాక. స్వస్థతను చూడాలి, ఆత్మీయ స్వస్థత చూడాలి, విజయాన్ని చూడాలా ప్రభా, బంధకాల నుండి విడుదల చూడాలా అయ్యా, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలా, ఆత్మీయతలో స్థిరపడి వేరుతని బలపడాల ప్రభా. అటు కృప దయచేయండి నాయన. ఆత్మ బలముతో నింపబడి 50 దినాలు మేము ముందుకెళ్ళటానికి కృప దయచేయండి అయ్యా. మొదటి దినం నుండి చివరి దినం వరకు నీ ఆత్మ సన్నిధితో